వేములవాడ పట్టణంలో ఆటోమేటిక్ నంబర్ రికగ్నిషన్ కెమెరాస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి వివిధ రంగాల ప్రముఖులైనటువంటి డాక్టర్స్ అందరికీ, మీడియా మిత్రులకి, గ్రామ ప్రజలకి అందరికీ పురాతన కాలంలో ఓన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోనే నేరాల్ని పరిశోధించేది ఉండేది. తర్వాత మనకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినాయి. వాటిని మనం నిజ జీవితంలో ఉపయోగించుకుంటున్నాము. ఆటోమేటిక్ నంబర్ రికగ్నిషన్ కెమెరాస్, ఇది ANPR కెమెరాస్. ఇవి కొంచెం ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున అభినందిస్తున్నాము. దీనికి రీసెంట్గా ఎస్పీ గారి రిక్వెస్ట్ మేరకు డాక్టర్ శ్రీనివాస్ గారు తరఫున డాక్టర్లందరూ కూడా కలిసి కంట్రిబ్యూషన్ చేసి దీన్ని చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు అనేది మన వెస్టర్న్ కంట్రీస్ కానీ అమెరికాస్ కానీ ఎప్పటి నుంచో ఉండేది, 30-40 ఏళ్ళ నుంచి ఉంది. కానీ మన దగ్గర ఈ దగ్గర దాదాపు 15 ఏళ్ళ నుంచి కొద్దిగా స్లోగా ఇన్ని చోట్ల కూడా చదివేస్తున్నాము. ఏదైనా హాస్పిటల్లో కూడా అందరి కొత్త కట్టిన హాస్పిటల్స్ అన్ని పాతలో కూడా సీసీ కెమెరాలు నేర నియంత్రణ కోసం, ఒకవేళ నేరం జరిగితే పట్టుకోవడానికి కోసం కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. నేరాలు జరగకుండా పోలీసులకు చాలా సహాయంగా ఉంటుంది. ఇప్పుడు టౌన్లో ఉన్న 340 కెమెరాలు కూడా సీక్రెట్ చెప్పేసి తెలిసింది. ఇది చాలా గొప్ప విషయం. Possible only because of all IMF contributions. So first of all, I am expressing my heartfelt gratitude to all doctors in Malwada. So this camera is a normal camera kadu. This is a automatic number plate recognition camera. So the feature of this camera engine, first it recognizes a number plate. Then tarvata color of the vehicle, then tarvata model of car, SUV or normal car, then color, then speed, then direction of vehicle. So this is a chala features which is very important for police for investigation process. This is normal camera. They will only work in light hours, but the automatic number plate is low light or in dark. They also capture. అవసరం లేకుండా అదే కాకుండా ఇంకా కూడా దాన్ని మనం ట్రాఫిక్ వైలేషన్స్ ఏమున్నా కూడా దాంట్లో కలిపి దాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఆటోమేటిక్గా ఎవరైతే హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు, ఎవరైతే సీట్ బెల్ట్ లేకుండా వెళ్తున్నారు, రాంగ్ రూట్లో వెళ్తున్నారు, అట్లా వాళ్ళందరినీ కూడా మనం ఇమీడియట్గా డిటెక్ట్ చేస్తాము. మీరు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా మీరు చెప్పండి మీ వాళ్ళకి మేము చేసేది ఏమి ఉండదు. మేము ఏదో సెలెక్టివ్గా తీసుకొని వీళ్ళని టార్గెట్ చేసి వేసేది ఏమి ఉండదు. డైరెక్ట్గా ఆటోమేటిక్గా మాకు కనిపిస్తుంది, చలాన్ పడిపోద్ది. సో అక్కడ మీరు బార్గెన్ చేయడానికి కూడా ఉండదు, ఇంకొకరితో ఫోన్లు చేయించేది కూడా ఉండదు. అయిపోద్ది, డైరెక్ట్గా చలాన్ పడిపోద్ది. మీరు కట్టాలి, నెక్స్ట్ టైం అది గుర్తుపెట్టుకొని మళ్ళీ అట్లా తప్పు చేయొద్దు అనేది ఆలోచించుకోవాలి.